ఆదిత్య ఎన్క్లేవ్ వద్దకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకున్నారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తీరును అధికారుల దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. లైవ్లో చూద్దాం. మొదలెడతాం. బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా, ఎందుకంటే అన్ని అథారిటీసే చేయాలని కాదు, పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో ప్రిమైసెస్లో ఉన్నారో, ఇక్కడ 100 మంది దీంట్లో ఉన్నారు, సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు, మీతో పాటు అక్కడ చదువుతున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు, ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నార్మ్స్ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. రైట్, కాసేవాడి కింద అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగినటువంటి తీరును నేరుగా తెలుసుకునేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రతి ఫ్లోర్ తిరుగుతున్నారు. ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలేంటి, ఎగ్జాక్ట్గా కారణాలేంటి, అక్కడ ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది అనే దానిపైన అధికారుల దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇవాళ ఉదయం 10:30 సమయంలో అక్కడ 4th ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణం అని చెప్తున్నారు. అక్కడ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగాయి. దాని ద్వారా మొత్తం మంటలు వ్యాపించాయి. సో ఆ ప్రమాదం జరిగినటువంటి తీరును నేరుగా తెలుసుకోవడం కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు.